ఎందుకిలా ఆదేశించారు తమరు? మామయ్యను ఈ విధంగా బహిష్కరించడంలో అర్థమేమిటి? అవశ్యం ఈ ఆదేశం వెనుక మహామంత్రి ప్రోద్బలం ఉండవచ్చు. మహారాజుకు సలహా నేనే ఇచ్చాను పుత్ర. గాంధార రాజు హస్తినాపురి భవిష్యత్తుకు ఇప్పటికే ఎంతో హాని కలిగించారు. ఇప్పటికి సమయం వచ్చింది హస్తినాపురి తన లాభం గురించి ఆలోచించుకునేందుకు. కురు రాజ్యానికి లాభం అంటే పాండవులకు లాభమా పితామహ? మీకు కలిగే లాభం పుత్ర. నీకు ఇంకా నీ సోదరులకు ప్రాణదానం. గాంధార రాజు అలాగే అంగరాజు ఏ నమ్మకంతో నీకు యుద్ధం చేయమని సలహా ఇస్తున్నారో అది నాకు తెలియదు. కానీ ఆకాశం నుండి కురుస్తున్న జలాన్ని అధిక సమయం అరచేతి దోసిట్లో పట్టి ఉంచడం సాధ్యం కాదు. నిజంగా ఆ పాండుపుత్రులు రణభూమికి ధర్మయుద్ధం చేసేందుకు వస్తే నా సామర్థ్యము క్షీణించిపోతుంది. ఈ సత్యాన్ని నీవు అర్థం చేసుకోవాలంటే ముందు ఈ గాంధార రాజు అనర్థదాయకమైన సలహాలకు నిన్ను మేము దూరంగా ఉంచాలి.